ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 2/√5 కామా 3/5 కామా 4/5√5 కామా 5/25 కామా క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి న్యూమరేటర్ ఉంది కదా, న్యూమరేటర్లో 2, 3, 4, 5 అంటే న్యాచురల్ నెంబర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనకి నెక్స్ట్ వచ్చే నెంబరు ఖచ్చితంగా 6 ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే సిరీస్ 2, 3, 4, 5 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో న్యూమరేటర్ 6. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే డినామినేటర్. ఇక్కడ √5 ఉంది మనకి స్టార్టింగ్లో. నెక్స్ట్ దీని మధ్యలో రిలేషన్ చూసుకోవాలన్నమాట. అంటే 5 ఎలా వచ్చిందో చూసుకోవాలి. రూట్ని సేమ్ మళ్ళీ రూట్ తోటి మల్టిప్లై చేస్తే మనకి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు √2 క్యాన్సిల్ వెళ్ళిపోతే మనకు జస్ట్ 2 అనేది మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూద్దాము. √5 ఇంటూ √5 5 ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ ఈ టర్మ్ చూద్దాము. 5కి మళ్ళీ √5 అంటే 5√5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంటే మనకి 5 వచ్చేది. ఒక నెంబర్ ఏమో వితౌట్ రూట్ ఉంది, ఒకటేమో రూట్ ఉంది, కాబట్టి 5√5 వచ్చింది. ఇక్కడ వచ్చింది టర్మ్. నెక్స్ట్ టర్మ్ చూద్దాము. 25 చూద్దాము. అంటే ఇప్పుడు 5√5కి 5 తోటి మల్టిప్లై చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చూసాం కదా, ఈ √5 క్యాన్సిల్ అయిపోయి మనకి ఒకటే 5 ఉంటుంది అనమాట. అంటే 25. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 5 ఇంటూ √5 అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటంటే మనకి 25 ఇంటూ √5 అనమాట. అంటే సిరీస్లో ఏం జరుగుతుందంటే ప్రతి డినామినేటర్లో ఉన్న టర్మ్కి √5 అనేది మల్టిప్లై అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా కానీ √5 టర్మ్స్ని రూట్ అదే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సింగిల్ నెంబరే వస్తుంది అనమాట. ఇక చూసుకుంటే √5 ఇంటూ √5 5 వస్తుంది అనమాట. అలా ఒకవేళ √2 ఉంటే 2 వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్స్ 11 ఇంటూ 1/9 కామా 12 ఇంటూ 1/2 కామా 14 ఇంటూ 2/7 కామా 16 ఇంటూ 2/3 కామా క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూద్దాము. 11 ఇంటూ 9 99 ప్లస్ 1 అంటే 100/9. 12 ఇంటూ 2 24 ప్లస్ 1 అంటే 25/2. (98) 100/7. ఇక్కడ 48 ప్లస్ 2 50/3. తర్వాత క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 100/9 ఉంది. ఇక్కడ ఈ 25 ఎలా రాయొచ్చు అంటే మనము ఒకసారి చూద్దాము. 25 కోసం మనము 25 ఎలా రాయొచ్చు అంటే 100/ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఒకసారి 8 తీసుకుందాము. 2 4 జా 8, 2 5 జా 10, 2 2 జా 4, 2 25 జా 50. 25/2 వచ్చింది మనకి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ 100/7 ఉంది. 100/7 అంటే మనము ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 100/9 ఉంది. ఫస్ట్ 100/9 ఉంది. సెకండ్ టర్మ్లో మనకి
100/8 రాసుకున్నాము. ఇక థర్డ్ టర్మ్ వచ్చేసి 100/7 ఉంది. అంటే ఈ టర్మ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే 100/6 అవుతుంది. ఈ టర్మ్ 100/6. 25కి మనము 100/8 రాసుకున్నాము. తర్వాత 100/7 ఉంది. 50కి ఎలా రాసుకోవచ్చు అంటే 100/6. ఒకసారి చెక్ చేద్దాము. 100/6. 2 3s 2 5s 10 0. 50/3 వచ్చింది. అంటే నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే మనకి 100/5. అంటే 5 1s 5 2s. అంటే మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్ వచ్చే ఆన్సర్ ఏదంటే 20 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది 20. ఇక్కడ ఏం చేసామంటే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 100/9 వచ్చింది. తర్వాత ఇక్కడ మన గ్యాప్లో చూసుకుంటే ఇక్కడ 100/7 ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం 100లోకి కన్వర్ట్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. అప్పుడు చేస్తే మనకి 100స్లో రాస్తే 100/8 ఉందన్నమాట. అంటే 9 8 7. అంటే ఇది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. 100/6. తర్వాత వచ్చేది 100/5 అనమాట. 5 తోటి 100ని క్యాన్సిల్ చేస్తే మనకి 20 అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 3, 10, 29, 66, 127, క్వశ్చన్ మార్క్. ఇది మనకి ట్రయాంగిల్ ఉంటుంది కదా, ట్రయాంగిల్ ప్యాటర్న్కి సంబంధించిన సిరీస్ అనమాట. అంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ 3, తర్వాత ఇక్కడ 10, తర్వాత 29, తర్వాత 66, తర్వాత 127, తర్వాత క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూద్దాము. 3కి ఎంత యాడ్ చేస్తే మనకి 7 వస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే 10 వస్తుందో చూసుకోవాలి. 3కి 7 యాడ్ చేస్తే మనకి 10 అనేది వస్తుంది. ఇప్పుడు 10కి ఎంత యాడ్ చేస్తే మనకి 29 వస్తుందో ఇక్కడ మిడిల్ వేసుకోవాలన్నమాట. అంటే 10కి మనకి 19 అనేది యాడ్ చేస్తే 29 అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు 29కి మనము ఎంత యాడ్ చేస్తే మనకి 66 అనేది వస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే 37 యాడ్ చేస్తే మనకి 66 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ 66కి మనము ఎంత యాడ్ చేస్తే 127 వస్తుందో చూసుకోవాలి. అంటే 66కి 61 పెడితే మనకి 127 అనేది వస్తుంది. నెక్స్ట్ చూద్దాము ఈ సిరీస్. మళ్ళీ ఇక్కడ కింద అనమాట. ఇప్పుడు 19 రావాలంటే మనము ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకోవాలి ఇక్కడ. అంటే 12. 7 + 12 19. ఇప్పుడు 19కి మనము ఎంత యాడ్ చేస్తే 37 వస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే 18 + 19 37. ఇప్పుడు 37కి మనము ఎంత యాడ్ చేస్తే 61 వస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే 24 యాడ్ చేస్తే మనకి 61 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 12కి ఎంత యాడ్ చేస్తే మనకి 18 వస్తుందో చూసుకోవాలి. 6 యాడ్ చేస్తే మనకి 12 + 6 18. నెక్స్ట్ 18కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుందో చూసుకోవాలి. అంటే 6. సో సిరీస్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మనకి చివరి టర్మ్స్ ఉంటాయి కదా, చివరి టర్మ్స్ అనేటివి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్కి ఏదైతే ఉందో దానికి ప్రీవియస్ టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ ప్లస్ చివరి టర్మ్స్. అంటే 61 24 6. 61 24 + 6 వీటి యొక్క సమ్ అనేది చేస్తే మనకి చివరి టర్మ్ అనేది వస్తుంది అనమాట. 61 24 6 91. తర్వాత 127 యాడ్ చేయాలి 8. అంటే మనకి ఎంత టర్మ్ వచ్చేసి 12 18. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 218 అనమాట.
ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 2, 6, 18, 54, వాట్ విల్ బి ద 8th టర్మ్. అంటే ఇక్కడ మనము 8వ టర్మ్ని కనుక్కోవాలన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి మనకి ముందుగా ఏపీలో ఉందా జీపీలో ఉందా అనేది కనుక్కోవాలన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి మనకి జీపీలో ఉంది, సిరీస్ ఇన్ జీపీ. ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనము సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ డివైడ్ చేస్తే రేషియో బిట్వీన్ 2 టర్మ్స్ తీసుకోవాలన్నమాట. అంటే 3, తర్వాత 2 టర్మ్స్ 3, 6 3 18, తర్వాత టర్మ్స్ తీసుకుందాము. 18 3 54. అంటే మనము వీటి మధ్య రేషియో చూస్తే మనకి సేమ్ ఉంది అనమాట. అంటే 3 3 3. అంటే ఇలా ఉంటే సిరీస్ మనకి జీపీలో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే గుణశ్రేణిలో ఉంది సిరీస్ అనేది. జీపీలో మనకి nth టర్మ్ యొక్క ఫార్ములా వచ్చేసి nth టర్మ్ ఫార్ములా వచ్చేసి a ఇంటూ r పవర్ n-1. జీపీలో మనకి nth టర్మ్ యొక్క ఫార్ములా a ఇంటూ r పవర్ n-1, a ఇంటూ r పవర్ n-1, వేర్ r ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. రేషియో బిట్వీన్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అనమాట. అంటే సెకండ్ టర్మ్ అంటే మనకి ఇక్కడ 6, ఫస్ట్ టర్మ్ అంటే 2. వీటి మధ్య రేషియో వచ్చేసి 3. అంటే మనకి ఇక్కడ r వచ్చేసి 3 అనమాట. మనకి ఇక్కడ కనుక్కోమన్నది 8th టర్మ్, అంటే అది n అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫార్ములాలో సబ్మిట్ చేయడానికి కావాల్సిన అన్ని డీటెయిల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములాలో సబ్మిట్ చేద్దాము. ఏ అంటే మనకి a ఇంటూ r పవర్ n-1 కదా. ఏ అంటే మనకి ఇక్కడ 2, r అంటేనేమో మనకి 3, a ఇంటూ r పవర్ n-1. n అంటే మనకి 8th. మనకు కనుక్కోమన్నది టర్మ్ ఎంత 8 కదా. a ఇంటూ r పవర్ n-1 అంటే 8 - 1 అయిపోయింది. ఫార్ములాలో మొత్తం వాల్యూస్ వేస్తే మనకి ఈ సిరీస్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. 8 - 1 7 అంటే 2 ఇంటూ 3 పవర్ 7. 3 పవర్ 7 అంటే 9 ఇంటూ 3 81. 9 ఇంటూ 9 81. తర్వాత 9 3 27. తర్వాత 81 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 27ని 20 + 7గా రాసుకోవచ్చు అనమాట. తర్వాత ఈజీగా అయిపోతుంది క్యాలిక్యులేషన్ అనేది. 2 1 2, 2 8 16, 0 ఉంది కాబట్టి 0, 7 1 7, 56, 8 7 56, 5 6 7 7 8. అంటే మనకి 2 ఇంటూ 3 పవర్ 7 అంటే 2187. ఇప్పుడు మనము దీన్ని మల్టిప్లై చేస్తే 2 7 14, పైన 1 ఉంది, 2 8 16 అంటే 7, 2 1 2, పైన 1 ఉంది 3, 2 2 4. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 4374. అంటే మనకు కావాల్సిన 8th టర్మ్ వచ్చేసి ఇదనమాట.
ఎయిత్ టర్మ్ వచ్చేసి మనకి ఎయిత్ టర్మ్ 4374. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 3, 9, 15, సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట ఇన్ఫినిటీ. వాట్ విల్ బి ద 21st టర్మ్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ మనము ఏపీలో ఉందా జీపీలో ఉందా అనేది తెలుసుకోవాలన్నమాట. ముందు 3, 9, 15, డాట్స్ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాము. 3 - 9 అంటే 6, 15 - 9 6. అంటే సిరీస్లో ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో మనము డిఫరెన్స్ తీసుకుంటే సేమ్ ఉందన్నమాట. అంటే సిరీస్ అనేది మనకి ఏపీలో ఉంది. ఏపీ అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీంట్లో మనకి ఎంత టర్మ్ ఫార్ములా, a + n - 1 × d. ఇక్కడ ఏ అంటేనేమో మనకి 3, ఏ అంటే 3, డి అంటేనేమో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ 9 - 3. డి అంటే 6. డి యొక్క ఫార్ములా ఏంటంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డి యొక్క ఫార్ములా. ఇక్కడ మనకు ఫార్ములాలో సబ్మిట్ చేయడానికి వాల్యూస్ కావాలి. ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, ఎన్ అంటేనేమో మనకు సిరీస్ ఇచ్చింది కదా ఫైండ్ అవుట్ చేయమని 21st టర్మ్ అంటే ఎన్ అంటే 21 అనమాట. ఇక డి అంటే మనకి 6. మనకి ఫార్ములాలో సబ్మిట్ చేయడానికి అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 3 + 21 - 1 × d 6. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఎంత టర్మ్ ఏదంటే 123 అనమాట. అంటే మనకి సిరీస్లో అడిగిన 21st టర్మ్ ఏదంటే 123 అనమాట. 21st టర్మ్ 123. మనకి ఫార్ములా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. a + n - 1 × d.